మార్నింగ్ బెస్ట్ ఏజెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీకు పిక్ పెట్టాను, షేర్ చేయండి స్క్రీన్ పైన. ఓకే మేడం. ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ కంటిన్యూ. మార్నింగ్ బెస్ట్ ఏజెంట్స్. మనం ఇవాళ నిద్రలేమి గురించి తెలుసుకుందామండి. నిద్రలేమినే ఇన్సోమ్నియా అంటారు. అది మనకి ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే సిమ్టమ్స్ ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిద్రలేమి అండి. ప్రతి మనిషికి ఆహారం, నీరు, గాలి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సగటున ఒక రోజుకి 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అనేది అవసరం. ఈ నిద్ర సమయం అనేది ఒక్కొక్క వయసు గల వారిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నిద్ర లేకపోతే చికాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. నిద్రలేమి సమస్యకు కారణం ఏమైనప్పటికీ శారీరకంగా అలాగే మానసికంగా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులు బాగా నిద్రపోయే వ్యక్తులతో పోలిస్తే తక్కువ జీవ నాణ్యతలను కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమస్య ఆందోళన కలిగిస్తుంది. నిద్రలేమి యొక్క రకాలు చూద్దామండి. నిద్రలేమి సమస్య అనేది అనేక రకాలుగా ఉంటుంది. అయితే అవి సంభవించే కాలం మరియు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రారంభ నిద్రలేమి అంటే ఇది ఒక వ్యక్తికి ప్రతి రాత్రి నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తాత్కాలిక నిద్రలేమి ఇది ఒక నెల కంటే ఎక్కువ రోజులు ఉండే నిద్రలేమి పరిస్థితి. తీవ్రమైన నిద్రలేమి దీన్నే కాలిక నిద్రలేమి అని కూడా పిలుస్తారు. ఈ సమస్య 1 నుంచి 6 నెలల పాటు ఉంటుంది. దీర్ఘకాలిక నిద్రలేమి 3 నెలలు లేదా ఏడాది పాటు ఒక వ్యక్తి నిద్రపోవడానికి ఇబ్బంది పడే పరిస్థితిని దీర్ఘకాలిక నిద్రలేమి అంటారు. ఈ సమస్య అనేక కారణాలు ఉంటాయండి. సమస్యకి ఆందోళన, ఒత్తిడి, నిరాశ వల్ల కూడా రావచ్చు. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత మళ్ళీ నిద్రపోవడంలో ఇబ్బంది పడడాన్ని మెయింటెనెన్స్ ఇన్స్టోమియా అంటారు. అంటే ఒక్కొక్కసారి చూడండి, సడన్ గా నిద్రలో నుంచి ఉలిక్కి పడతారు కదా, మళ్ళీ పడుకోవడానికి వాళ్ళకి నిద్ర రాదనమాట. దాన్ని మెయింటెనెన్స్ ఇన్స్టోమియా అంటారు. నిద్రలేమి యొక్క లక్షణాలు ఏంటో చూద్దాము. వికారం ఉంటుంది. రాత్రి వేళ నిద్రపోవడానికి ఇబ్బంది పడటం, రాత్రి సమయంలో తరచుగా మేల్కోవడం లేదా ఉదయాన్నే త్వరగా లేవటం, పగటిపూట అలసటకు గురి కావటం, చికాకు, నిరాశ లేదా ఆందోళన పడటం, పనులపై దృష్టి పెట్టలేకపోవటం, జ్ఞాపక శక్తి తగ్గటం మరియు శారీరకంగా చురుకుగా ఉండకపోవడం, అన్ని వేళలా నీరసంగా అనిపించడం, చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు రావటం, రోజుకి 6 నుంచి 8 గంటల కంటే తక్కువ పడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పనిచేయక అనేక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందండి. అసలు మరి నిద్రలేమికి కారణాలు ఏంటో కూడా చూద్దాము. మనకు ఆ పిక్ లో కనిపిస్తున్నాయి కదండి, దానికి కారణాలు అనేది అదే అన్నమాట. ఒత్తిడి, పలు రకాల పనుల వల్ల వాళ్ళ జీవితంలో ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి మానసికంగాను మరియు శారీరకంగాను జీవితంపై ప్రభావం చూపడంతో చాలా మంది నిద్రలేమి సమస్య ఎదుర్కొంటారు. ప్రయాణం లేదా పని వేళల్లో మార్పులు, అనుకోని సమయాల్లో ప్రయాణాలు చేయటం మరియు ఆలస్యంగా లేదా ముందుగానే పని షిఫ్ట్లు చేయటం వంటి కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రి భోజనం ఆలస్యంగా తినటం, సాయంత్రం లేదా పడుకునే ముందు ఎక్కువగా ఆహారం తినటం వల్ల కడుపులో అసౌకర్యంగా మరియు మంట వచ్చి నిద్రలేమికి కారణం తీస్తుంది. పగటి పూట నిద్ర, కొందరికి పగటి సమయంలో నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది కదా. పగటి సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడంతో చాలా మంది ఈ సమస్య గురవుతుంటారు. కొన్ని రకాల మందులు, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ మరియు ఉబ్బసం లేదా రక్తపోటు, నొప్పి నివారణ, బరువు తగ్గించే మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం వల్ల కూడా నిద్రకి ఆటంకం అనేది కలిగిస్తాయి. మానసిక ఆరోగ్య రుగ్మతలు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఇతర మానసిక ఆరోగ్య రుగ్మతలు కూడా నిద్రలేమికి సమస్య కారణం కావచ్చు. వీటితో పాటు ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. కొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. గురక పెట్టడం, నిద్రపోయే వాతావరణం సరిగ్గా లేకపోవడం, గదిలో సరిపడినంత గాలి ప్రసరణ లేకపోవడం కూడా నిద్రలేమి సమస్య కారణం అవుతుంది. ఇంకోటి చూద్దామండి.
మనకి 24 గంటలు నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. 24 గంటలకు మించి నిద్రలేమితో ఉన్నవారికి కాస్త మగతగా అనిపిస్తుంది. మెదడు పనితీరు మందగించడంతో పాటు ఏకాగ్రత దెబ్బతింటుంది. చిన్న విషయానికి కూడా చికాకు పడుతుంటారు. మానసిక స్థితి స్థిరంగా ఉండదు. కళ్ళుబ్బినట్లు అనిపిస్తాయి. శరీరంలో నాడీ వ్యవస్థలో సమతుల్యం దెబ్బతింటుంది. కండరాల నొప్పి మొదలవుతుంది. అప్పుడప్పుడు పని ఒత్తిడిలో రాత్రులు నిద్రపోని వారికి ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంకోటి 3 రోజులు నిద్ర లేకపోతే, 3 రోజులకు మించి నిద్రలేమితో ఉంటే అలాంటి వారిలో మెదడు తీవ్ర ఒత్తిడికి లోనై భ్రాంతులకు గురవుతుంది. దిగాలుగా ఉండటం, మతి స్థిమితంగా లేకపోవడం, జ్ఞానేంద్రియాలపై నియంత్రణ కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. చర్మం పాలిపోవడం, చూపు మందగించడంతో పాటు కళ్ళ నొప్పులు కూడా వస్తాయి. కండరాలు సంకోచించినట్లుగా కూడా అనిపిస్తుంది. వారం రోజులు నిద్ర లేకపోతే నిద్రలేమి వారానికి మించిందంటే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందండి. నిద్రలేమితో మనిషి ఏదో కోల్పోతున్న భావనలోకి వెళ్ళిపోతారు. శరీరంలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారుతుంది. ఆ తర్వాత ముడతలు కూడా మొదలవుతాయి. శరీరంలో pH సమతుల్యం కూడా దెబ్బతింటుంది. నెల దాటితే నిద్ర అనేది సరిగ్గా నెల రోజులు లేకుండా ఉంటే మనిషి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింటుందండి. తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో భయాందోళనతో వణికిపోతుంటారు. ఏది నిజమో ఏది భ్రాంతో తేల్చుకోలేని స్థితికి చేరుకుంటారు. వారి మెదడులో వారికి తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. చెమట పట్టడం, తొందరగా బరువు తగ్గటం, మహిళల్లో అయితే హార్మోన్లలో సమతుల్యం. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా మెనోపాజ్ స్థితి కూడా చేరడం వంటివి జరుగుతాయి. ఇది అన్నమాట. దీనికి మరి మనం కొన్ని నివారణలు ఏంటో తెలుసుకుందాము. అంటే దీనికి కొంచెం పరిష్కారాలు చూద్దాము. సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చండి. పడుకునే ముందు శరీరాన్ని మరియు మనస్సును ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి. నిద్ర సమయం అనేది మరింత మెరుగవుతుంది. నిద్ర వేళలో సమయపాలన అనేది పాటించాలి. అంటే టైంకి నిద్రపోవడం లాంటివి చేయాలి. నిద్రపోయే 2 గంటల ముందు కంప్యూటర్లు, టీవీలు, వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే అలవాటు మానుకోవాలి. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే ఉదయాన్నే లేచి కొంత సమయం ఎండలో గడపమనేది అంటే ఎండలో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. అలాగే నిద్రలో నుంచి తరచుగా మేలుకోవడం వంటి వాటిని నివారించుకోవచ్చు. పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ టీ, కాఫీ అనేది తాగొద్దండి. అందులో కెఫెన్ ఉంటుంది గదా! రాత్రి పూట నిద్రకి భంగం కలిగిస్తుందనమాట. చాలా మంది అన్నింటికి మించి ఎక్కువ ఆలోచనలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను చాలా రోజుల పాటు ఎదుర్కొంటున్నా కూడా నిద్రలేమి మరియు ఇతర సంబంధిత సమస్యలొస్తాయి. కాబట్టి మనము మనసుని ఎంత నార్మల్‌గా ఉంచుకుంటే మనకంత మంచిదండి. దీనికి మన సప్లిమెంట్స్ తెలుసుకుందాము. స్పిరులినా, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, ఫుట్ ప్యాచెస్, క్యూటెన్, మెటామైండ్ బాడీ పాలిష్ అండి. స్పిరులినా అనేది మనకున్న ప్రొడక్ట్‌లో అత్యంత బలమైనది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచే ఒక ఫుడ్ మెటీరియల్. ఇది ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1970లో స్మాల్ న్యూట్రిషన్‌ని తగ్గించేది ఏదైనా ఉంది అంటే స్పిరులినా అని చెప్పిందండి. ఇది సముద్రంలో ఉండే ఒక చిన్న నీటి మొక్క గ్రీన్ ఆల్గే నాచు నుంచి తయారు చేయబడింది. ఇది వాతావరణంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. దీని పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా అంటారు. స్పిరులినాలో పాల కంటే 20 రెట్లు ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. బీటా కెరటిన్ అంటే క్యారెట్‌లో ఉండేదానికంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి12, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆక్సీకరణం అంటే బాడీలో ఫ్లో జరుగుతుంది. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ బయటకు వదిలేస్తాం కదా! ఆక్సిజన్ లోపలికి వెళ్లి బ్లడ్‌లో కలుస్తుంది. ఆక్సీకరణ స్థితి బాగా జరిగి అన్ని పోషకాలు మనకు అందేలా స్పిరులినా చేస్తుంది. మన బాడీకి 1 కేజీ బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. మన స్పిరులినాలో 57 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. అంటే హైలీ ప్రోటీన్ ఉంటుందన్నమాట. 1000 కేజీల పండ్లు, కూరగాయలు ఉండే న్యూట్రిషన్స్ అన్ని 1 కేజీ స్పిరులినాలో ఉంటాయి. అది శరీరం యొక్క జీర్ణశక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరం లోపల నుంచి శుభ్రపరుస్తుంది. మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ అందించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి. తిన్న తర్వాత స్పిరులినా బిఫోర్ ఫుడ్ అంటే తినక ముందు మార్నింగ్ 1, నైట్ 1. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్పిరులినా యూజ్ చేసుకోవద్దండి. నెక్స్ట్ గ్యానోడర్మా. దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బ్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు.
ఇది యూరప్ ఖండాలు మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా ఉంటుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది, కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. మనకి మెయిన్ గా ఇది 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్య ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటిని శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్లు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది. మైగ్రేన్ తగ్గిస్తుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ కు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవిసె గింజలతో తయారు చేయబడింది. ఇది 1000 సంవత్సరాలకు పైగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలెనిన్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వు పెంచుతుంది. చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా నిరోధించడంలో హెల్ప్ అవుతుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ క్యూటెన్ అండి. ఇది మానవ శరీరంలో దొరికే ఒక ఎంజైమ్. శరీరంలో పుట్టి నుంచి 12 సంవత్సరాల వరకు మన శరీరంలో తయారవుతుంది. 12 సంవత్సరాల తర్వాత తయారవ్వదు. అప్పుడు మనం బయట ఫుడ్ నుంచి తీసుకోవాలి. క్యూటెన్ అనేది హార్ట్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫెర్టిలిటీ నుంచి కాపాడుతుంది. బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. చాలా మంది మైగ్రేన్ తలనొప్పి నరాల బలహీనత వల్ల వస్తుంది అనుకుంటారు, కానీ మన శరీరంలో ఈ క్యూటెన్ అనేది తగ్గినప్పుడు కూడా మైగ్రేన్ తలనొప్పి వస్తుందండి. క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. పురుషుల్లో వీర్య కణాలను యాక్టివేట్ చేస్తుంది. ఎవరైతే పిల్లలు పుట్టడం లేదు అంటారు కదా, వాళ్ళకి ఫలదీకరణ సామర్థ్యానికి కూడా ఉపయోగపడుతుంది. స్కిన్ ని సన్ డామేజ్ నుంచి కాపాడడానికి యూజ్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ముడతలు, స్కిన్ పల్చబడ్డం ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ మెటామైండ్. ఇది ప్రైమ్ కేటగిరీకి చెందింది. ఇది మనకి ఎందుకు అవసరం అంటే మనకి ఇయర్ బై ఇయర్ బ్రెయిన్ యొక్క అటెన్షన్ అనేది చాలా తగ్గుతుంది. మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆ పర్ఫార్మెన్స్ ప్రెజర్ అంతా మన బ్రెయిన్ పైన పడుతుంది. దాంతో పాటు న్యూట్రిషన్ లోపం అనేది కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల మనకి బ్రెయిన్ ఫంక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మన బ్రెయిన్ లో 60% డ్రై వెయిట్ లిపిడ్స్ ఉంటాయి. ఆ లిపిడ్స్ అనేది కరెక్ట్ కంటెంట్ తో ఉంటేనే మన బ్రెయిన్ కంట్రోల్ బాగుంటుంది. మెయిన్ గా పిఎస్ లెవెల్స్ అనేది 80% మన బ్రెయిన్ లో ఉండాలి. అలాగే హార్ట్ లో 3%, లివర్ లో 3% ఉంటాయి. వేరు వేరు భాగాల్లో కంటే బ్రెయిన్ లో పిఎస్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇవి కరెక్ట్ గా ఉంటేనే బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్, ఫంక్షన్ అనేది బాగుంటుంది. బ్రెయిన్ లో ఏదైనా ప్రాపర్ గా జరగాలంటే ఈ పిఎస్ లెవెల్స్ అనేది బాగుండాలి. దీనికోసమే మన వెస్టేజ్ మనకి షార్ట్ అండ్ స్మార్ట్ ప్రోడక్ట్ అవసరం. అందుకోసమే ఈ మెటామైన్ ని తయారు చేసింది. ఇందులో 17 mg ఐరన్ ఉంటుంది. ఇది మన మెదడుకి చాలా అవసరం అండి. దీని బెనిఫిట్స్ ఏంటంటే బిహేవియర్ బాగుంటుంది. గుర్తు తెచ్చుకోవడం అనేది బాగుంటుంది. కొంతమందికి మర్చిపోతుంటారు కదా, అదే అన్నమాట. గుర్తుంచుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగుంటుంది. పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఏజ్ ఎక్కువ అయితే మర్చిపోయే ఇలాంటి అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. టోటల్ గా మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. లాస్ట్ ఫుడ్ ప్యాచెస్ అండి. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అందరు వినే ఉంటారు. అసలు ఇది ఎందుకు వాడాలి అంటే మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు తీయడం అన్నమాట. మనకి ఊపిరితిత్తులో కానీ, పెద్ద పేగు, చర్మం, కిడ్నీ ఇవన్నీ భాగాలతో, ఇంకా లివరు, వీటన్నిటికి టాక్సిన్స్ ఉంటాయి కదా, టాక్సిన్స్ బయటకు తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఎలాగంటే బాడీలో చూసినట్లయితే టాక్సిన్స్ అంటే విష పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి. ఆ విష పదార్థాలు పేరుకుపోయినప్పుడు మన కాలేయం యొక్క పనితీరు కానీ, జీర్ణ వ్యవస్థ, పెద్ద పేగు, చర్మం యొక్క పనితీరు తగ్గుతుంది.
మలబద్ధక సమస్య కూడా వస్తుంది. కారణం ఏంటంటే ఈ విష పదార్థాలు ఉండటం వల్లే. మన బాడీలో అంతర్గత అవయవాలను కూడా ఆరోగ్యంగా చూసుకోవాలండి. సహజ నివారణ ఏదైనా ఉందంటే డైటింగ్ చేయడం, జ్యూస్ థెరపీ లాంటివి ఉంటాయి. నేచురల్ గా మన కర్క్యూమిన్ ప్లస్ వాడుకోవడం. అదే కాకుండా డీటాక్సిఫికేషన్ చేసుకోవడము. ఈ డీటాక్సిఫికేషన్ కోసం ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మన బాడీలో ఎలా యూజ్ చేసుకోవాలంటే మనకి అరికాలు ఉంటుంది కదా, అరికాలు పెట్టుకోవాలండి. మన బాడీలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాల నాడులు, రక్తనాళాలు అనేది అరికాలలో ఉంటాయి. ఇందులో లివరు, గుండె, పెద్ద పేగు, కిడ్నీ, చర్మం సంబంధించిన అన్ని రకాల నాళాలు ఇక్కడ ఉంటాయి అరికాలలో. ఇక్కడ ఫుడ్ ప్యాచెస్ పెట్టడం ద్వారా టోటల్ బ్లడ్ లో ఉండే విష పదార్థాలు బయటికి తీసేయబడుతుంది. దీనివల్ల మనకు చర్మ సంక్రమణతో పాటు బీపీని కంట్రోల్ చేస్తుంది, అధిక రక్తపోటు తగ్గిస్తుంది, మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది, వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది, నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గిస్తుంది, తలనొప్పి తగ్గిస్తుంది, ఇంకా మెడ మరియు కాళ్ళ నొప్పులు అన్ని రకాల విష పదార్థాలను శోషణ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది బాక్స్ లో 6 ప్యాకెట్స్ వస్తాయండి. అందులో ఒక చిన్న బుక్లెట్ వస్తుంది ఎలా యూజ్ చేసుకోవాలో మనకి. దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే నైట్ టైమ్ లో వేసుకోవాలండి. ఫుడ్ ప్యాచెస్ వేసేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలి. అంటే మనం ఇవాళ నైట్ వేసుకుంటాం అనుకోండి, డే అంతా ఫుల్ గా వాటర్ తాగాలి. ఎంత ఎక్కువ వాటర్ తాగితే రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది. బాడీ పాలిష్ అండి, అది మనకి బ్యూటీ ప్రోడక్ట్ లో మేడం చెప్తారు కదా, ఆ మేడం చెప్తారు అది. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. స్పిర్లినా తినక ముందు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. క్యూటెన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. మెటామైండ్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఫుడ్ ప్యాచెస్ నైట్ టైమ్ లో వేసుకోవాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ మై అప్లయన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నిద్రలేమి అంటే ఎంత పెద్ద సమస్య ఈరోజు మీరు చెప్తే చాలా క్లారిటీ వచ్చింది మేడం. మనం అసలు నిద్ర మీద ఎంత అశ్రద్ధ తీసుకుంటున్నామో, సో నేనైతే చాలా అశ్రద్ధ తీసుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ యొక్క జాగ్రత్తలు కానీ అవి రాకుండా ముందు జాగ్రత్తగా యొక్క సప్లిమెంట్స్ కానీ ఖచ్చితంగా ఫాలో అవుతాం మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ ఎస్టీజెంట్స్. సో 2 మెంబర్స్ లెఫ్ట్ అయిపోయారు, ఇంకెవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు. సో నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళిపోదాం. శిరీష మేడం, ఓకే, రెడీగా ఉన్నారు మేడం గారు. ఇన్వైట్ చేసుకుందాం మేడం గారిని. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. Stream Rizzi, good morning leaders, good morning sir. శ్రీమ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. మౌనిక మేడం చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. నేను కూడా ఇన్ని లక్షణాలు ఉంటే ఏమైందో అనుకున్నా. నాకు కూడా నిద్రలేమి అని ఈ రోజు అర్థమైంది. ఖచ్చితంగా మేడం చెప్పిన ప్రతి ఒక్కటి వాడతా. థ్యాంక్ యూ మేడం, సూపర్ సబ్జెక్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రైయర్ గురించి తెలుసుకుందాం లీడర్స్. క్లియర్? ఎస్ మేడం, కంటిన్యూ. వస్తుందా? వస్తుంది సార్. ఎస్ మేడం, కంటిన్యూ. ఈ రోజు వచ్చేసి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి షార్ప్ హెయిర్ డ్రైయర్ గురించి తెలుసుకుందాం. అయితే హెయిర్ డ్రైయర్ ని అసలు ఎందుకు వాడతారు, హెయిర్ డ్రైయర్ వాడటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? బయట మార్కెట్ లో చాలా రకాల హెయిర్ డ్రైయర్స్ ఉన్నాయి కదా, వాటికి మన కంపెనీకి ఉన్న హెయిర్ డ్రైయర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేది ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. సో లీడర్స్, ఎవరైతే పార్టీస్ ని అండ్ ట్రావెలింగ్ ని, ఫుడ్ ని, స్కిన్ ని లవ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హెయిర్ ని కూడా లవ్ చేస్తున్నట్టే. అంటే అందంగా కనిపించే జుట్టు ప్రతి ఒక్క స్త్రీ యొక్క కళ కదండి. అయితే మనకు హెయిర్ డ్రైయర్ ఎందుకు అవసరం చూద్దాం. ఇది జుట్టు ఆరబెట్టేది, జుట్టును సున్నితంగా చేస్తుంది. ఇదేంటంటే జుట్టును మృదువుగా మరియు తేలికగా ఉంచే వేడి దెబ్బతో ఇప్పుడు మందపాటి జుట్టు సమస్య పరిష్కరించుకోవచ్చు. చూడండి లీడర్స్, ఇది మీకు కాకపోయినా కూడా ఎవరో కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ సబ్జెక్ట్ రాదు కాబట్టి నోట్ చేసుకుంటారని అనుకుంటున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డ్రైయర్లను బాగా స్ట్రైట్ చేయడానికి 5th పిక్ సార్. హెయిర్ డ్రైయర్లను బాగా స్ట్రైట్ చేయడానికి షవర్ తర్వాత వెంటనే ఉపయోగిస్తే గిరిజాల మరియు మందపాటి జుట్టు కోసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే తలంటు స్నానం చేసిన వెంటనే ఇది ఉపయోగించడం ద్వారా ఏంటంటే
మనకి మందపాటి జుట్టు అంటే పొడుగాటి జుట్టు కోసం చాలా ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ యువర్ సెలూన్ హోమ్. మీ సెలూన్ ఇంటికి తీసుకురండి. ఇది మీ హెయిర్ డ్రెస్సర్స్ సందర్శనాలను ఆదా చేస్తుంది. అంటే హెయిర్ స్టైలిస్ట్ నెలవారీ ఖర్చు ఉండదన్నమాట. మనం ఎలాగో పార్లర్స్ కి అక్కడ వెళ్ళికేసి హెయిర్ స్ట్రైట్ చేయడం, స్టైల్ చేయడం చేస్తుంటాం కదా. ఇది మనం ఇంటికి మనమే తీసుకొచ్చుకోవడం ద్వారా ఏంటంటే మన డ్రెస్సర్స్ సందర్శనాలను చేస్తుంది. అంటే స్టైలిస్ట్ పై ఎక్కువ ఖర్చు ఉండదు. సెలూన్ సందర్శనకు ఎంత సమయం ఖర్చు అవుతుందో మర్చిపోవద్దు. అంటే మనం పార్లర్ కి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా దానికి అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది కదా. ఆ సమయాన్ని గాని ఖర్చుని గాని మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది తీసుకున్నాక మనకు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది కాబట్టి. ఇక్కడే తెలివైన వ్యక్తుల కోసం హెయిర్ డ్రైయర్లను కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్స్ హెల్ప్స్ ఇన్ ఫాస్ట్ హెయిర్ డ్రైయింగ్. 7th పిక్ వేగంగా జుట్టు ఆరబెట్టడంలో సహాయపడుతుంది అని అర్థం. అంటే మందపాటి మరియు పొడవాటి జుట్టుతో మరొక సమస్య ఎక్కువ కాలం ఎండబెట్టడం. హెయిర్ డ్రైయర్ సంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా జుట్టు నుండి నీరు మరియు తేమను ఆవిరి చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల ఏంటంటే మీ జుట్టు ఆరబెట్టే సమయాన్ని దాదాపు 3/4 వంతుకు తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైయింగ్ బేస్ ఆఫ్ గ్రూమింగ్. డ్రైయింగ్ బేస్ ఆఫ్ గ్రూమింగ్ అంటే జుట్టును వేడితో ట్రీట్ చేయడం. అంటే మనము ఆ, డ్ర- ఈ డ్రైయర్ ని యూజ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే వేడి ద్వారా చేస్తాం కదా. దానిని జుట్టు వేడితో ట్రీట్ చేయడం వల్ల ఏంటంటే గ్రూమింగ్ ప్రక్రియ సులభతరం మరియు వేగంగా జరుగుతుందని నిపుణులు అంగీకరిస్తున్నారు. ఈ హెయిర్ డ్రైయర్ ద్వారా జల్దీ మనము ఏమంటారు త్వరగా హెయిర్ ని ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తుంది దానికేసి నిపుణులు అంగీకరిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే డ్రైయింగ్ తర్వాత మీరు కేశ అలంకరణతో ఆడవచ్చు. అంటే కేశ అలంకరణతో ఆడుకోవచ్చు. ఇదేంటంటే 19 కిడ్స్ అంటారు కదా. అంటే చాలా అది 1990 వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఆడవాళ్ళు హెయిర్ ని విడిచిపెట్టే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడు వచ్చేసి 20 కిడ్స్ ఏంటంటే చాలా వరకు హెయిర్ ని లూజింగ్ అది విరబోసుకోవడం అంటారు కదా. అది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఏంటంటే హెయిర్ లూజ్ హెయిర్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకైతే ఇది చాలా వరకు ఇంపార్టెంట్ ఇప్పుడైతే. వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ చేయడం ద్వారా అంటే స్ట్రైట్ చేసిన తర్వాత ఎలాగైనా విడిచిపెట్టుకోవచ్చు జుట్టుని. చిక్కుములు పడకుండా కూడా చేస్తుంది ఇది యూజ్ చేయడం ద్వారా. దానితో ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డ్రైయింగ్ అనేది ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ ని పొందడానికి గొప్ప మార్గం. కానీ మీ హెయిర్ స్టైల్ ని ఎండబెట్టినప్పుడు సహాయపడే ఉత్పత్తులకు గ్రౌండ్ వర్క్ ని సెట్ చేస్తుంది. నెక్స్ట్ డ్రైయర్ ని ఉపయోగించడం వల్ల ఏంటంటే మీ గ్రూమింగ్ రొటీన్ కోసం సమయాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు ఎండబెట్టడం సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడం ద్వారా ఏమంటే మన సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం హెయిర్ అలాగే విడిచిపెట్టేస్తే అది సరిగా ఆరకపోవడం ద్వారా ఏంటంటే హెడేక్ రావడం, జుట్టు ఆరకపోవడం వల్ల కూడా పేలు పడటం, ఇంకా జుట్టు చిట్లిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అందుకోసమని గాలిలో ఎండపెట్టడానికి చాలా ఎక్కువ సమయం కూడా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ పీపుల్ యూజ్ హెయిర్ డ్రైయర్స్. ఇక్కడ చూడండి మన భారతదేశంలో ఏంటంటే చాలా మంది ఇప్పుడు హెయిర్ డ్రైయర్స్ ని యూజ్ చేస్తున్నారండి. అసలు హెయిర్ డ్రైయర్స్ కి ఎంత స్కోప్ ఉంది, ఎంత మంది యూజ్ చేస్తున్నారు అనేది చూద్దాం ఇప్పుడు. గ్లోబల్ బ్యూటీ ఇండెక్స్ 2020 ప్రకారం ఏంటంటే 76% ప్రకారం మహిళలు హెయిర్ డ్రైయర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారండి. అసలు ఫ్యూచర్ లో హెయిర్ డ్రైయర్ యొక్క భవిష్యత్తు ఏమిటి అని చూసినట్లయితే గ్లోబల్ హెయిర్ డ్రైయర్ డిమాండ్ 6.26% వద్ద నమోదవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత మార్కెట్ రాబడిలో అయితే 2023లో యుఎస్ఎస్ 10.20 బిలియన్ల వరకు మరియు
2032 నాటికి అయితే యుఎస్ఎస్ 18.72 బిలియన్లకు వృద్ధి పొందుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి నార్మల్ హెయిర్ డ్రైయర్ కాన్సెప్ట్స్ 10th పిక్. ఓకే, నార్మల్ హెయిర్ డ్రైయర్స్ ని మనం బయటవి మరియు మనం యూజ్ చేసినట్లయితే స్క్రీన్ పై ఉన్నటువంటి అబ్జర్వ్ చేయండి లీడర్స్, ఇక్కడ స్క్రీన్ పై ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేక వస్తుంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి టర్న్స్ హెయిర్ లైఫ్ లెన్స్ అండ్ ఒప్యూ, అంటే ఏంటంటే జుట్టు నిర్జీవంగా మరియు అపారదర్శకంగా మారుతుంది. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి. జుట్టు ఫస్ట్ పిక్ లో చూపించినట్టు ఇలా అయిపోతుందండి. ఏంటంటే జుట్టును ఆరబెట్టుకున్న తర్వాత అది అస్సలు లైఫ్లెస్ గా ఉండడం, అలాగే ఇంకా కొన్ని సార్లు అయితే డీహైడ్రేట్ గా అయిపోయి బర్న్ అయిపోవడం, అలాగే కొన్నిసార్లు ఏంటంటే హెయిర్ మ్యాటెడ్ గా అయిపోవడం, అంటే నిర్జీవమైన జుట్టు మ్యాట్ చేయబడుతుంది అని. తర్వాత అలాగే హెయిర్ టెక్చర్ అనేది జుట్టు ఆకృతిని అమలు చేస్తుంది, రేంగా అయిపోవడం అలా జరుగుతుంది. దీని వలన ఏంటంటే హెయిర్ థ్రెడ్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి. చూడండి లీడర్స్, పై పిక్చర్లలో చూపించినట్టుగా డ్యామేజ్డ్ హెయిర్ ఎలాగ అయిపోయిందో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ పిక్ ఇలాగ అయిపోతుంది అన్నమాట. వీక్ గా అయిపోయి అవి కట్ అయిపోయినట్టుగా, అంటే చిట్లిపోవడం అంటారు కదా హెయిర్, అలా అయిపోవడం, బ్రేక్ అయిపోయి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది చాలా వరకు. అలాగే హెయిర్ లో ఉన్న వాటర్ అనేది ఎవాఫరేట్ అయిపోతుంది అన్నమాట. చూడండి లీడర్స్, పై పిక్చర్ లో చూపించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. మనం హెయిర్ డ్రైయర్స్ ని బయటివి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అనాటమీ 11th పిక్. హెయిర్ అనాటమీ అంటే జుట్టు యొక్క అనాటమీ. హెయిర్ అనాటమీ మనం చెక్ చేసినట్లయితే చూడండి, పిక్చర్ లో హెయిర్ క్రాస్ సెక్షన్ ఇచ్చారు కదా ఇక్కడ. దీనిలో ఏంటంటే 3 పార్ట్స్ ఉంటాయి లీడర్స్. హెయిర్ కర్టికల్, హెయిర్ కార్టెక్స్, మెడుల్లా. ఇక్కడ చూసారు కదా స్క్రీన్ పైన 3 పార్ట్స్ అనేటివి అయితే ఉంటాయి దీనిలో. ఇది ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కార్టెక్స్. ఈ కార్టెక్స్ లో చాలా వరకు జుట్టు ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది లీడర్స్. 80% వరకు మందంగా ఉండే జుట్టు మెడుల్లాను కలిగి ఉంటుంది. ఇది హెయిర్ షఫ్ట్ యొక్క అంతర్భాగం మరియు చాలా మృదువుగా, అంటే సాఫ్ట్ గా మరియు గాలితో నిండి ఉంటుంది, మరియు థర్మల్ ఇన్సులేషన్ ను అందిస్తుంది ఇది. నెక్స్ట్ కార్టెక్స్. ఈ కార్టెక్స్ ఏంటంటే, కార్టెక్స్ అనేది కెరటిన్ ప్రోటీన్ ను కలిగి ఉంటుంది. ఈ కెరటిన్ ప్రోటీన్ అనేది మనకి హెయిర్ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది లీడర్స్, కెరటిన్ స్మూత్ షాంపూ అని మన విస్టేజ్ లో ఉంది. ఇది ఇది ఏంటంటే స్మూత్ గా మన హెయిర్ ని స్మూత్ గా చేస్తుంది. ఈ షాంపూను కూడా లాంచ్ చేయడం జరిగింది మన విస్టేజ్ లో. సో మనము అది యూజ్ చేసినట్లయితే స్మూత్ హెయిర్ ని కూడా పొందవచ్చు. మనకి అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ ఏంటంటే కర్టికల్. అంటే ఈ కర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి. ఇదేంటంటే మన హెయిర్ కార్టెక్స్ మీద ఓవర్లాప్ అయి ఉంటుంది. అంటే చాలా చాలా లేయర్స్ గా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్టెక్స్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసము. ఈ కర్టికల్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో కర్టికల్ సెల్స్ ని కూడా స్పెల్ట్ అయిపోతాయి. అంటే ఈ స్పెల్ట్ అవ్వడం వల్లనే మనకి హెయిర్ స్పెల్ట్ ఎండ్స్ అనేవి ఏర్పడడం వల్ల హెయిర్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. అంటే బ్రేక్ అవ్వడం అంటే జుట్టు చిట్లిపోవడం అవుతుంది కదా, జుట్టు అంటే చిన్న చిన్న ఎంట్రుకలు సైడ్ అయిపోవడం అనేవి జరుగుతుంటాయి కదా. సో హెయిర్ కార్టెక్స్ ని కాపాడుకోవడం కోసం కర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కర్టికల్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి లీడర్స్, మన హెయిర్ ని న్యాచురల్ గా అండ్ డ్రై చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఈ బెటర్ ఆప్షన్ అనేది మనం చూసినట్లయితే సైంటిస్ట్ అయితే నో అని చెప్తున్నారండి. నెక్స్ట్ అయితే ఈజీ ఇట్ బెటర్ టు లెట్ ద హెయిర్ డ్రై న్యాచురలీ.
చూడండి లీడర్స్, 12th పిక్. ఇదేంటంటే అకార్డింగ్ టు ద సైంటిస్ట్ ఏంటంటే హెయిర్ ని దానంతటా అదే డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయడం వల్ల తడి స్కాల్ప్ అనేది ఉండి ఆ తడి స్కాల్ప్ మీద బ్యాక్టీరియా అలాగే ఫంగస్ అనేది ఏర్పడుతుంది. ఇంతకు ముందుకే చెప్పాను కదా లీడర్స్, మనం అలాగే హెయిర్ ని ఇడిచిపెట్టడం ద్వారా ఏంటంటే తడి వల్ల బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ వస్తుంది అని. అలాంటిది ఏర్పడకుండా చూసుకోవాలి మనము. ఇవి ఏం చేస్తాయంటే హెయిర్ స్ట్రక్చర్ ని వీక్ చేసి ఇంటర్నల్ డ్యామేజ్ కి కారణం అవుతుంది కదా. అందుకోసమనే మనము చాలా వరకు అనేది హెయిర్ ని డ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 13 పిక్. సేఫ్ అండ్ ఈజీ వే టు మేనేజ్ యువర్ హెయిర్ స్టైలింగ్. సో లీడర్స్, ఇదేంటంటే హెయిర్ కి సేఫెస్ట్ అలాగే ఈజీ వే ఏంటంటే చక్కగా డ్రై చేసుకోవడానికి మన వెస్టేజ్ షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రైయర్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే హెయిర్ ని స్టైలింగ్ చేసుకోవడం కోసం, మేనేజ్ చేసుకోవడం కోసం ఇదొక బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. అయితే దీని యొక్క ఎంఆర్పి డిపిలు మనం చూసినట్లయితే ఎంఆర్పి వచ్చేసి 19,000 అండి. డిపి ప్రైస్ వచ్చేసరికి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, 16,500 రూపీస్ అండి. పీవీస్ వచ్చేసి 595.83 పీవీస్ అండి. ఇది మనకు 2023 ఫిబ్రవరి 14 లాంచ్ అయింది. అయితే దీని యొక్క స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం లీడర్స్. నెక్స్ట్ పిక్, 14th పిక్. హౌ షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రైయర్ ఈజ్ బెటర్. ఎందుకు ఇది బెటర్ బయట వాటితో పోల్చుకుంటే అంటే 2 minutes per డే. అంటే ఒక్క రోజులో మనం 2 minutes కేటాయించడం దీనికోసం. 2 minutes per డే మనం దీనికోసం స్పెండ్ చేయడం వలన ఒక సఫర్ మెథడ్ లో మన హెయిర్ ని డ్రై చేసుకోవచ్చండి. స్మూతర్ హెయిర్ ని మనకి ఇది అందిస్తుంది. అలాగే ట్యాంగిల్స్ ని రెడ్యూస్ చేస్తుంది. చూడండి లీడర్స్, ట్యాంగిల్స్ అంటే చిక్కుముళ్ళు, అంటే జుట్టు చిక్కుబడింది అంటాం కదా. హెయిర్ లూజ్ చేయడం ద్వారా చాలా మందికి త్వరగా చిక్కుముళ్ళు పడిపోవడం జరుగుతుంది. ఈ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు ట్యాంగిల్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకోసమని మనము ఈ హెయిర్ డ్రైయర్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి లీడర్స్. ట్యాంగిల్స్ అంటే చిక్కుముళ్ళు పడకుండా ఇది రెడ్యూస్ చేస్తుంది, అంటే చిక్కుముళ్ళను తగ్గిస్తుంది. అలాగే కర్టికల్ డ్యామేజెస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. హెయిర్ ని బౌన్సర్ గా అలాగే షైనీగా మారుస్తుంది. స్మూత్ గా అండ్ చాలా షైనీగా ఇది మారుస్తుంది ఇది యూజ్ చేయడం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ అండ్ స్కాల్ప్ అండ్ లెస్ స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. హెయిర్ స్కాల్ప్ అంటే ఏంటంటే నెత్తి మీద చర్మం అంటాం కదా, తలపై చర్మం. అండ్ లెస్ స్ట్రెస్ అంటేనేమో తక్కువ ఒత్తిడి. ఈ తలపై చర్మంని అండ్ తక్కువ ఒత్తిడిని ఫీల్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్పిల్ట్ ఎండ్స్, అంటే స్పిల్ట్ యొక్క చివర్లు. స్పిల్ట్ ఎండ్స్ అండ్ హెయిర్ బ్రేకేజ్ అంటే విచ్ఛిన్నం. ఈ స్పెల్ట్ చివర్లను విచ్ఛిన్నం చేసేటువంటి దానిని ఇది రెడ్యూస్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. మనకు పిక్చర్ లో చూపించినట్టు హెల్తీ హెయిర్ ఎలా ఉంది అండ్ డ్యామేజ్ హెయిర్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ స్క్రీన్ పై స్క్రోల్ అవుతుంది కదా, ఎలా ఉంది చూడండి. మీరే అబ్జర్వ్ చేసినట్లయితే హెల్తీ హెయిర్ లో కార్టెక్స్ హెయిర్ చాలా చక్కగా ఉంది కదా, స్మూత్ గా కనిపిస్తుంది కదా కార్టెక్స్ హెయిర్ ఎలా ఉంది. నెక్స్ట్ మరియు కర్టికల్ కూడా స్మూత్ గా ఉంది, కానీ ఇది ఏంటంటే విచ్ఛిన్నం అయిపోయినట్టు చిట్లిపోవడం ద్వారా ఇలా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డ్యామేజ్ హెయిర్ లో చూసినట్లయితే కర్టికల్ అనేది చాలా స్పెల్ట్ అయిపోయినట్టుగా ఉంది. ఇదేంటి చివర్లన్నీ అదే స్పెల్ట్ అయిపోవడం ద్వారా ఏంటంటే చూడండి. సో ఇలా మనకి హెల్తీ హెయిర్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే అందిస్తుంది. షార్ప్ ప్లాస్మా హెయిర్ డ్రైయర్. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. మన షార్ప్ ప్లాస్మా
క్లస్టర్ హెయిర్ డ్రైయర్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం. ఇప్పుడైతే 1 by 1 చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి 15 పిక్ ప్రొఫెషనల్లీ మేనేజబుల్ హెయిర్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పై, ఇది అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మన హెయిర్ ని ప్రొఫెషనల్ గా మేనేజ్ చేసుకునేలాగా ఎక్కువసేపు మేనేజ్ చేస్తుందండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బెటర్ స్కాల్ప్. చూడండి ఇక్కడ బెటర్ స్కాల్ప్. బెటర్ స్కాల్ప్ అంటే మెరుగైన తల చర్మం. ఇతర హెయిర్ డ్రైయింగ్ ప్రొడక్ట్స్ కాకుండా ప్లాస్మా క్లస్టర్ లోన్స్ లో తేమతో పాటు మన నెత్తి మీద ఉండేటువంటి తేమ స్థాయిలను 16% వరకు మెరుగుపరుస్తుంది. తద్వారా ఏంటంటే సెబం తగ్గుతుంది. అంటే సెబం అనేది ఉంటుంది కదా, అది అనేది తగ్గుతుంది. బెటర్ స్కాల్ప్ ని మనకు అందిస్తుంది. బెటర్ స్కాల్ప్ అంటే ఇతర హెయిర్ డ్రైయింగ్స్ తో పోల్చినట్లయితే మన ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ అనేవి ఉంటాయి కదా, సో మన హెయిర్ కి కావలసినటువంటి మ్యాచరైజేషన్ ని అందిస్తాయి. అలాగే సెబమ్ ని రెడ్యూస్ చేస్తుంది. ఈ సెబమ్ అనే దాన్ని చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేస్తుందండి ఇది. ఈ సెబమ్ వలన మనకి చుండ్రు ఏర్పడుతుంది. ఈ సెబమ్ వలనే చాలా వరకు చుండ్రు సమస్య అనేది వస్తుంది. కాబట్టి ఈ సెబమ్ వలన ఏంటంటే చుండ్రు ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏమన్నా వచ్చేసి ఏంటంటే స్మూత్. స్మూత్ అంటే మృదువుగా. సో మృదువుగా ఏంటంటే మన హెయిర్ స్మూత్ గా చేస్తుందండి. ఇది యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మన జుట్టు స్మూత్ గా అవుతుంది. టాంగిల్స్ అండ్ ఫ్లైవేస్ అంటే జుట్టుపై ఉన్నటువంటి తేమ పొరలను సృష్టించే సహజ ప్లాస్మా క్లస్టర్ లాన్స్ ప్రభావంతో చిక్కులు మరియు ఫ్లైవేలను తగ్గిస్తుంది. ఈ ట్యాంగిల్స్ అండ్ ఫ్లైవేస్ ని కూడా పడకుండా అంటే చిక్కుముళ్ళు, ఇంతకు ముందుకే చెప్పాను కదా లీడర్, చిక్కుముళ్ళు ఈ లాంగ్ హెయిర్ ఉన్నటువంటి వాళ్ళకైతే జుట్టు విరబోయడం ద్వారా అయితే చిక్కుముళ్ళు రావడం సహజం అండి. ఇదేంటంటే చిందర వందర జుట్టుగా అయిపోకుండా ఆ ఈ న్యాచురల్ ప్లాస్మా క్లస్టర్ అయాన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. చూడండి లీడర్స్, చక్కటి మ్యాచరైజర్ లేయర్స్ ని మనకి హెయిర్ మీద క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, కవర్స్ హైయర్ సర్ఫేస్ ఏరియా విత్ యూనిఫామ్ టెంపరేచర్ అండ్ ఎయిర్ ఫ్లో. అంటే ఏకరీతి ఉష్ణోగ్రత అండ్ గాలి ప్రవాహంతో అధిక ఉపరితల వైశాల్యాన్ని కవర్ చేస్తుంది. ఇది ఫ్యాన్ ఆకారపు బ్లేడ్లు ఫల్కన్ల రెక్కలను అనుకరిస్తాయి. ఒకేసారి అధిక వేగవంతమైన గాలిని కలిగి ఉంటాయి. ఇది ఏంటంటే పెద్ద ఉపరితల వైశాల్యాన్ని కవర్ చేస్తుంది మరియు ఏకరీతి గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి సేఫ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఇంజనీర్డ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్. అంటే పిల్లలకు సురక్షితమైనది అండ్ వివిధ రకాల జుట్టు కోసము ఇంజనీరింగ్ చేయబడింది. అంటే మనకి ఎలాంటి టైప్స్ హెయిర్ ఉన్నా కానీ అలాగే చిల్డ్రన్స్ కి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది చిల్డ్రన్స్ కి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు అండి. ఎలాంటి సమస్యలు రావు. సేఫ్ ప్రొడక్ట్ ఇదైతే, కాబట్టి చిల్డ్రన్స్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్టిమల్ టెంపరేచర్ ఫర్ డ్రైయింగ్ అండ్ స్టైలింగ్. 17th పిక్ అండి. ఇదేంటంటే ఎండబెట్టడం మరియు స్టైలింగ్ కోసం సరైన ఉష్ణోగ్రత అందిస్తుంది అని అర్థం. డ్రైయింగ్ అండ్ స్టైలింగ్ చేసుకోవడం కోసం చక్కటి ఆప్టిమల్ టెంపరేచర్ మరియు మనకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది మాక్సిమం ఏమంటే 95 degrees వరకు దీనిని యూజ్ చేసుకోవచ్చండి మనము. అంటే టియర్ రౌండ్ యూజ్ చేస్తారన్నమాట. అయితే దీని డెలివరీ అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి మంచి ప్రొఫెషనల్ రిజల్ట్స్ ని మనం పొందవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజీ వే టు ట్రీట్ అవర్ హెయిర్. ఏంటంటే మన జుట్టు చికిత్స అత్యంత ప్రభావవంతమైంది మరియు సులభమైన మార్గం అని అర్థం. ఇది 5th బెనిఫిట్ అండి. ఈ 5th బెనిఫిట్ ఏంటంటే ఇది చాలా మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది.
ఇది మన హెయిర్ ని ఈజీ వేలో పొందవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దీన్ని 6 ఇయర్స్ యూజ్ చేసినట్లయితే, అంటే 6 సంవత్సరాలు యూజ్ చేసామనుకోండి. అయితే ఇది మనము 16,500కి తీసుకున్నాము కదా కాస్ట్ పెట్టి. ఈ 16,500 అనేది కాస్ట్ మాత్రమే వస్తుంది మనకి. కాబట్టి ఫర్ డే మనకి కేవలం ఇది మనం చూసుకున్నట్లయితే రూ. 7.53 పైసలు అనేది మనం ఇంట్లో వాడి యూజ్ చేసుకుంటే కాస్ట్ ఎక్స్‌పెండేషన్ అనేది ఇంకా తగ్గినట్టే లెక్క. చూడండి లీడర్స్, ఇది మనము ఇంత కాస్ట్ ఉంది అనుకుంటాం కదా. మనం 6 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసినట్టయితే మనకు కేవలం ఎన్ని పైసలు పడుతుందంటే రూ. 7.53 మాత్రమే ఒక్క రోజుకి పడుతుంది. అదే మీరు ఒక్కరోజు పార్లర్స్‌కి వెళ్ళి మీరు స్ట్రెయిటింగ్ గాని, హెయిర్ స్టైల్ గాని ఏదైనా చేయించుకోండి. దాని కాస్ట్ ఒక్క రోజుకి మీరు మ చాలా వరకైతే ఎక్కువ అమౌంటే పడుతుంది. ఇది మనం ఇంట్లో తెచ్చుకొని యూజ్ చేయడం ద్వారా మీకు రూ. 7 మాత్రమే పడుతుంది. చూడండి, ఇప్పుడు షార్ప్ హెయిర్ డ్రైయర్ అనేది ఎలా హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయొచ్చంటే, ఇది ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం ఇక్కడ నుంచి. ఎలాంటి హెయిర్ టైప్స్‌కి అయినా యూజ్ చేయొచ్చండి. ఎలాంటి హెయిర్ అంటే మనకి హెయిర్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది గదా. ఎలాంటి హెయిర్ వాళ్ళకైనా యూజ్ చేయొచ్చండి. నో ప్రాబ్లమ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇదేంటంటే కర్లీ హెయిర్ అండ్ ఫ్లఫీ హెయిర్, స్మూత్ హెయిర్. ఇలాంటి హెయిర్స్ ఉంటాయి కదా. వాళ్ళేంటంటే థర్మో స్పీడ్‌లో దీనిని మనం పెట్టుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ దాని వెనక వచ్చేటువంటి కిట్‌లో అన్ని మెన్షన్ చేసే ఇస్తారు లీడర్స్. అయినా గూడా ఏంటంటే ఆహ్, ఈ దానిపైన అన్ని మెన్షన్ చేస్తారు. ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. కాబట్టి థర్మో స్పీడ్‌లో దీనిని మనం పెట్టుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. 18థ్ పిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి సేఫ్ అండ్ ఈజీ వే టు మేనేజ్ యువర్ హెయిర్ స్టైలింగ్. ఇంతకు ముందు చూపించిన పిక్కే సార్. మీ హెయిర్‌ని స్టైలింగ్ నిర్వహించడానికి సురక్షితమైన మరియు సులభమైన మార్గం అన్నమాట అండి. ఇంతకు ముందు చెప్పాను కదా, కర్లీ హెయిర్, ఫ్లఫీ హెయిర్, స్మూత్ హెయిర్. ఇదేంటంటే మీ హెయిర్‌ని స్టైలింగ్ నిర్వహించడానికి సురక్షితంగా మరియు సులభంగా, ఈజీగా ఎంచుకునే మార్గం అండి. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 3 ఆపరేటింగ్ మోడ్స్ అనేవి ఉంటాయండి. అవేంటంటే 19థ్ పిక్‌లో చూసినట్లయితే ఈజీ టు హ్యాండిల్ అండ్ ఆపరేట్. చూసారు గదా. ఇదేంటంటే నిర్వహించడానికి అండ్ ఆపరేట్ చేయడం వల్ల సులభం. అంటే ఈజీ ప్రాసెస్. దీనిలో ఏంటంటే మెయిన్‌గా చూస్తే 3 ఆపరేటింగ్ మోడ్స్ అనేవి ఉంటాయండి. అవేంటంటే టర్బో, నెక్స్ట్ సెట్, కోల్డ్. ఈ 3 పార్ట్స్ అనేటివి మనకు ఆపరేటింగ్ మోడ్స్‌లో ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి టర్బో. ఈ టర్బో మోడ్‌లో ఏంటంటే ఎప్పుడైనా మన హెయిర్ వాష్ చేసుకొని వస్తాము, అంటే తలంటు స్నానం చేసి వస్తాము. అప్పుడేంటంటే ఫస్ట్ మనము టర్బో మోడ్‌లో ఆపరేట్ చేసుకోవాలన్నమాట. ఈ టర్బో మోడ్‌లో ఆపరేట్ చేసుకున్న తర్వాత అప్పుడేంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫాస్ట్ వార్మ్ ఎయిర్ వస్తుంది. కొంచెం ఎక్కువ మోతాదులో మ ఇది హెయిర్ వార్మ్ అంటే గరం వార్మ్ రావడం జరుగుతుంది. ఎక్కువ మొత్తాన రావడం వలన ఏంటంటే రూట్స్ వరకు అది వెళ్ళి హెయిర్‌ని డ్రై చేయటానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్‌ది సెట్ మోడ్ అండి. చూడండి, సెట్ మోడ్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే హెయిర్ డ్రై అవ్వడం స్టార్ట్ అయినప్పుడు, మనము ఆరబెట్టడం స్టార్ట్ అయినప్పుడు ఈ సెట్ మోడ్‌లో పెడితే తక్కువ అమౌంట్‌లో వార్మ్ ఎయిర్ అనేది వస్తుంది. అంటే గరం వాపు అనేది వస్తుంది. అప్పుడు ఇది హెయిర్‌ని స్ట్రెయిట్ చేస్తుంది. మన హెయిర్‌ని చక్కగా నీట్‌గా హెయిర్ స్ట్రెయిట్ అనేది చేస్తుందండి. అంటే చక్కగా చిక్కులు పడకుండా చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కోల్డ్ మోడ్. ఈ కోల్డ్ మోడ్ అనేది ఏంటంటే ఇది ఎప్పుడు అంటే ఫినిషింగ్ అయిపోతుంటుంది కదా.
అప్పుడు ఏంటంటే ఫినిషింగ్ చేసేటప్పుడు కోల్డ్ మోడ్ ని యూస్ చేయాలి. ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ కర్టికల్ ని చక్కగా టైటన్ చేస్తుందండి. అలాగే హెయిర్ స్టైల్ చేసుకోవడానికి వీలుగా ప్రొనైన్ చేస్తుందన్నమాట. అలాగే మ్యాచరైజర్ ని అందిస్తుంది. ఇది మ్యాచరైజర్ ని కూడా అందిస్తుంది లీడర్. సో ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ అన్నమాట. ఎక్కువ బరువు ఉండడం కానీ అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. సో లైట్ వెయిట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి 7th బెనిఫిట్ అనేది చూద్దామండి. లైట్ వెయిట్ అండ్ హ్యాండీ. 20th పిక్ అండి. చూడండి ఇక్కడ ఏంటంటే కెన్ బి క్యారీడ్ ఎనీవేర్, జస్ట్ యూజ్ ఏ 15A ప్లగ్ సోకెట్. అంటే ఇదేంటంటే 15A ప్లగ్ సోకెట్ ని మనం ఉపయోగించి ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు. ఇదేంటంటే మనం ట్రావెలింగ్ లేకపోతే ఎక్కడైనా వెళ్తూ ఉంటాం కదా, ఎప్పుడైనా కూడా ఇది 15A ప్లగ్ సోకెట్ ని ఉపయోగించి ఎక్కడైనా కూడా వెళ్ళవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు దీనివల్ల అని అర్థం. ఇదేంటంటే 535 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అంటే 535 గ్రామ్స్ వెయిట్ అనేది ఉంటుంది. ఇది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 21 పిక్ అండి. షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రాయర్. 1 minute సార్. అగైన్ సారీ లీడర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రాయర్ క్లియర్ వ్యూ. మనం చూసినట్లయితే షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రాయర్ అనేది ప్లాస్మా క్లస్టర్ అయాన్ జనరేటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఈ ప్లాస్మా క్లస్టర్ లో అయాన్స్ అనేవి ఉంటాయి కదా, అదేంటంటే జనరేటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది ఇది. సో ఇది హెయిర్ మ్యాచరైజేషన్ ని అలాగే ఇన్హిబిషన్ ని అండ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది జపాన్ టెక్నాలజీతో డిజైన్ చేయబడినది. ఇది 3 డిఫరెంట్ మోడ్స్ అనేవి దీనిలో ఉంటాయి. ఇంతకు ముందుకే చూసాం కదా మోడ్స్ అనేవి, వాటితో 3 డిఫరెంట్ మోడ్స్ అనేవి దీనిలో ఉంటాయి. అలాగే అన్ని రకాల హెయిర్ టైప్స్ కి యూస్ఫుల్ అవుతుంది. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము కదా, ఎలాంటి హెయిర్ ఉన్నా కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్స్ టు హ్యాండిల్. ఇదేంటంటే కమ్స్ టు హ్యాండిల్, ఇది మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి పై పిక్చర్ లో చూపించినట్టు ఉంటుంది ఇది హ్యాండిల్. దీనిని మనం ఈజీగా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ స్పేస్ ని సేవ్ చేసుకోవచ్చు అండి. ఈజీగా ట్రావెలింగ్ టైంలో తీసుకెళ్ళొచ్చు అన్నమాట. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇదేంటంటే ఫోల్డ్ చేసుకొని కూడా తక్కువ స్పేస్ ని సేవ్ చేసుకోవచ్చు. ఈజీగా ట్రావెలింగ్ టైంలో కూడా ఇది తీసుకెళ్ళవచ్చు ఎక్కడికైనా. నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ప్ రిజల్ట్స్ ని మనం చూసినట్లయితే ఎఫెక్ట్స్ అనేవి సీజన్స్ ని బట్టి అలాగే సరౌండింగ్స్ ని ఎన్విరాన్మెంట్ ని బట్టి, అంటే పర్యావరణాన్ని సరౌండింగ్ ని బట్టి, సీజన్స్ ని బట్టి, టైమ్ ఆఫ్ యూజ్ ని, పర్సనల్ స్టేటస్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి 22 పిక్ అండి. ఇది షార్ప్ హెయిర్ డ్రైయర్ స్పెసిఫిక్ ఫీచర్స్. దీని యొక్క ఫీచర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే కూల్ ఎయిర్ ఫ్లో ని ఇది ప్రొవైడ్ చేస్తుంది కదా. సో మ్యాచరైజర్స్ ని మనకు 8 hours వరకు లాంగ్ లాస్టింగ్ గా ఉండేటట్లు చేస్తుంది అన్నమాట. తర్వాత ఏంటంటే 60% వరకు డ్రైయింగ్ టైం ని ఇది రెడ్యూస్ చేస్తుంది. ఇది హై స్పీడ్ డైనమిక్ విండ్ అనే దీని ద్వారా ప్రొడ్యూస్ అవ్వడం వలన లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫాస్ట్ విండ్ అనేది మన హెయిర్ కి రీచ్ అయ్యి చక్కగా బేస్ వరకు ఇది కూడా రీచ్ అయ్యి చక్కగా డ్రై అయ్యేలాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకు లాస్ట్ చివర్ల వరకు కూడా దీని యొక్క గరం వామ్ అనేది వెళ్ళి రీచ్ అయ్యి బేస్ అంటే చివర్ల వరకు కూడా ఇది రీచ్ అయ్యి
చక్కగా సహాయపడుతుంది అన్నమాట. లాస్ట్ వచ్చేసి 23 పిక్. మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే లీడర్స్, షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రైయర్ కి 60% బీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి లీడర్స్, ఇది తీసుకోవడం ద్వారా అయితే మనకి ఏం హెల్ప్ఫుల్ లేదని మనం అనుకుంటాము. ఇది ఏంటికి యూజ్ అవుతుంది, ఇంత అమౌంట్ పెట్టి ఏంటికి తీసుకున్నాలా అని అనుకుంటాం కదా, ఇంత అమౌంట్ ఉంది అనికేసి. అదేంటంటే షార్ప్ ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రైయర్ కి 65% బీవీ ఇస్తుంది మనకు. చూడండి 65% ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 29th పిక్, హెయిర్ డ్రైయర్ ని తీసుకొని, అంటే హెయిర్ డ్రైయర్ ని ఇప్పుడే ఇంటికి మనం తీసుకొని దీని యొక్క బెస్ట్ రిజల్ట్స్ ని అనేది పొందుదాం లీడర్స్. ఇది తీసుకొని మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూద్దాం ఈ రోజే. సో థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే చాలా వరకు ఉపయోగపడుతుంది. దీని యొక్క సబ్జెక్ట్ ప్రిపేర్ చేసే వరకు కూడా నాకు కూడా తెలియదు ఇంత బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ప్లాస్మా క్లస్టర్ లో అనేది. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకు ఏంటంటే చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. దీని ప్రయోజనాలు కూడా చూసారు కదా, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు మనం తీసుకొని దీని యొక్క బెస్ట్ రిజల్ట్ అనేవి చూద్దాము. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. రామారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. యా సూపర్ మేడం, ఎక్సలెంట్ సెషన్ ఈరోజు అయితే. మీరు ఇచ్చేటువంటి సెషన్ లో ఇది బెస్ట్ అనుకుంటున్నాను నేను. సో వండర్ఫుల్ మేడం, టోటల్ సెషన్ మొత్తం కూడా చాలా క్లారిటీగా, ఎంత క్లారిటీ అంటే ఇప్పుడే కొనేద్దాం అన్నంతగా ఉన్నది. సో అంత క్లారిటీ ఉంది. దాని యొక్క బెనిఫిట్స్, వాడే విధానం అన్ని కూడా సూపర్, అసలు ఎక్సలెంట్ ఉంది. సెషన్ మాత్రం సూపర్ హైలైట్ ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్, మంచి ద బెస్ట్ సెషన్ ఇచ్చారు మీరు ఈరోజు మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. సో సెషన్ వండర్ఫుల్ కదా ఈరోజు. సో 2 సెషన్లు కూడా నిద్రలేమి. సో నిద్రలేమి అనేది చాలా చాలా పెద్ద సమస్య. సో చాలా మంది కూడా ఈ యొక్క సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. సో మనం యొక్క డైలీ ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్ ద్వారా ఈ యొక్క నిద్రలేమి సమస్య అనేది రావడం జరుగుతుందని చాలా క్లియర్ గా చెప్పారు. సో అలాంటి నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మన యొక్క సప్లిమెంట్స్ కూడా ఏం వాడుకోవాలో కూడా చెప్పారు మేడం గారు, చాలా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మంచి సెషన్ యొక్క హెయిర్ డ్రైయర్ గురించి పూర్తిగా డెప్త్ లో అసలు ఏంటి హెయిర్ డ్రైయర్ ఏంటి, దాని ఏం పనిచేస్తుంది, దాని వల్ల లాభాలు ఏంటి, సో అవన్నీ కూడా చాలా క్లారిటీగా మేడం గారు, శిరీష మేడం గారు ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ మేడం, ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సార్స్ ఎవరైనా ఉంటే మాట్లాడతారా, లేకుంటే ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. ఎస్, సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. ఎస్ అండి, ఓకే గురుజీ అడ్మిట్ చేసుకోవచ్చు. ప్రేమ్జీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సెషన్. హెయిర్ డ్రైయర్ అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. ఏంటంటే మా ఇంట్లో తీసుకున్నాం, చాలా బాగుంది. ఏంటంటే మనం యూజ్ ద ప్రొడక్ట్ లో భాగంగా మనం వాడితే ఇంకెక్కువ చెప్పగలుగుతాం. చాలా మంది అలా ఏంటంటే లేడీస్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది బ్యూటీకే. బ్యూటీలో ఫేస్ ఒక భాగం అయితే 50%, హెయిర్ 50%. అందుకని హెయిర్ బాగుండాలని ప్రతి ఒక్కరు ఇంట్లో 2-3 ఉన్నా కానీ ఆ ఒక్క హెయిర్ డ్రైయర్ తీసుకుంటే అందరికీ యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. మనకు హెయిర్ లాస్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మనం హెయిర్ డ్రైయర్ వాడుకోవడం ద్వారా మంచి హెయిర్ ఇవ్వగలుగుతాము. ఓకేనా, అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మన అంటే దాని టైంని బట్టి అందరు ఎమ్మటే తీసుకోవాలని ఏం లేదు, కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. డబ్బులు వేస్ట్ అయిపోయి మేడం చెప్పింది కదా, నాకల్లా ఒకటే పాయింట్ కనెక్ట్. రోజు 7 రూపాయలు పెడుతున్నామని చెప్పింది. మనం అక్కరాని విషయాలకి 100 పెడుతున్నాం. అక్కర వచ్చే విషయానికి పెట్టుకోవాలంటే అంతనా ఇంతనా అని అనుకుంటున్నాం. అంటే మనం కనబడని ఖర్చు పెట్టడానికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నాం.
పిల్లలు ఏడవంగానే వందలు ఇచ్చి కురుకురేలు మురుమురేలు తెప్పించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. కానీ మనకు అక్కడ వచ్చే ప్రోడక్ట్ హెల్త్, లేడీస్ హెల్త్ అయినా ప్లస్ ఇట్లాంటి బ్యూటీకి అయినా పెట్టుకోమంటే మాకు అవసరమా, నాకెందుకులే అని అనుకుంటారు. అందుకే చాలా సార్లు చెప్పిన నేను, మన శతావరి మ్యాక్స్, ఐరన్ ఫోలిక్ ఈ రెండు కూడా యూజ్ చేసుకోండి అని చెప్పిన. అది కూడా ఎంత రోజు 10 రూపాయలు పడతా రెండు ప్రోడక్ట్లు కలిపి. ప్లస్ ఇప్పుడు హెయిర్ డ్రైయర్ డైలీ 7 రూపీస్ అని చెప్పింది. ఇంత ఏమో 20 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరా? మీ గురించి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంటి హోమ్ మినిస్టర్లు ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకున్నాడు, అయ్యా మా గురించి మేము 20 రూపాయలు పెట్టుకోలేము అన్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఆలోచనలు రావు. ఒక 10 మినిట్స్ అండి మన మైసూర్ ట్రిప్ గురించి మన పిఎన్ఆర్ సార్ మాట్లాడతాడు. ఓకేనా? తర్వాత ఒక 10 మినిట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకేనా? పిఎన్ఆర్ జీ హ్యాండ్ రైజ్ కరో, ఎక్కడున్నావో. రామారావు జీ సార్ గుడ్ మార్నింగ్. పోస్ట్ మీకన్నా ఉందిగా. పిఎన్ఆర్ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. మంచి ట్రైనింగ్ నడిచిందండి నిన్న ఆఫ్టర్నూన్ 2 to 8, 2:30కి స్టార్ట్ అయింది. మధ్యాహ్నం హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్ ఇచ్చిండు సారు గురుగారు. మళ్ళీ 10 to 8 దాకా ట్రైనింగ్ జరిగింది. ఎక్సలెంట్ మైండ్ సెట్ మీద. ఈ రోజు బిజినెస్ మీద. నిన్న మైండ్ సెట్ గురించి మన పిఎన్ఆర్ సార్ మాట్లాడతాడండి. ఓకేనా? అనుమతి. ఓకే, థ్యాంక్ యూ రామా. సార్ కంటిన్యూ మాట్లాడండి సార్. పిఎన్ఆర్ సార్. శ్రీంబిడ్జీ, గుడ్ మార్నింగ్ మెసేజెస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ అసలు మైసూర్ ట్రిప్ అయితే మైండ్ బ్లోయింగ్ సార్. ఎందుకంటే జీవితంలో గుర్తుండిపోయే క్షణాలు అనమాట. మన మెంటర్ రమేష్ చంద్ర గురూజీ, అలాగే పుల్లయ్య గురూజీ, తర్వాత ఎంఎస్ఆర్ కానీ, తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ కానీ, అలాని కలవడం ఒక ఆనందం. తర్వాత వాళ్ళు నిన్న మైండ్ సెట్ గురించి అసలు ఎన్నో రకాలుగా మైండ్ సెట్టే మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది అనేది తెలుసుకోగలిగినాం. ఈ రోజు సెషన్ కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నా. సో ఇప్పుడే మార్నింగ్ 4:20కి అట్లా లేచి మన ఛాంపియన్ టీము రమేష్ చంద్ర గురూజీ అందరం కలిసి వాకింగ్ చేసుకుంటూ మైసూర్ అంతా వాక్ చేసుకుంటూ వచ్చేసాము. అలాగే ఈరోజు సెషన్ చాలా సూపర్ ఉంది. మేడం వాళ్ళు చెప్పింది కానీ మన హెయిర్ డ్రైయర్ గురించి కూడా నిన్న ఫంక్షన్ అయితే ఎక్సలెంట్. చాలా అంటే చాలా, ఇంత ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా నడిచింది. ప్రతిదీ నేను కూడా నోట్ చేసుకున్నాను. ఎందుకంటే ఏ విషయమైనా కానీ నోట్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ ఒక 4-5 సార్లు చూసుకోవడం, మననం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా నేర్చుకుంటాము. మన వెస్టేజ్ కంపెనీ నాకు ఛాన్స్ దొరికినందుకు చాలా చాలా అదృష్టం. నా ప్లానర్ బాలకృష్ణ మేడంకు ఈ జన్మ అంతా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ యొక్క విశేషాలు సో నేర్చుకోవాలి, నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుందని మీ మాటలో తెలుస్తుంది సార్. సో వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఫీడ్బ్యాక్ టైం అండి. సో ఈరోజు సెషన్ మీద మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా హ్యాండ్ రైజ్ చేయండి. సో ఒక 5 minutes తీసుకుందాం. ఇంకా ఫీడ్బ్యాక్ టైం. సో అందరూ ఉన్నారా? సో ఫీడ్బ్యాక్ టైం అండి. వినిపిస్తుంది కదా నా వాయిస్? ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం బిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిద్ర గురించి చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే నన్ను ఇట్లా 2-3 అడిగారు, అట్లా నేను ఇట్లా ఉన్నాయి ప్రొడక్ట్ అని చెప్పిన. ఇవాళ మీటింగ్ వినడం ద్వారా ఇంకా ఫుల్ నమ్మకం వచ్చేసింది. నిద్ర మంచిగా వస్తుంది, వాళ్ళకి మంచి నిద్రనిస్తే మంచి లైఫే ఇస్తామని అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఆడవాళ్ళకి కానీ హెయిర్ ఉండాలి ఫస్ట్. అంటుంటారు కదా ఒకటి, తలకట్టు అందమని. జుట్టు ఉండడం వల్ల చాలా బాగుంటది. అంత ప్రతి ఒక్కరు కోరుకునేది ఫేస్, హెయిర్ రెండు కోరుకుంటారు. ఎవరైనా మేడం ఇట్లా హెయిర్ ఫాల్ గురించి చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
ఎంపీజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మౌనిక మేడం చెప్పిన సబ్జెక్ట్ బాగుంది సార్, మంచిగా అర్థమైంది. అలాగే శిరీష మేడం చెప్పింది జుట్టు గురించి కూడా, మన ఆడవాళ్ళకి జుట్టు ఉంటేనే అందం అనేది అర్థం సార్. అది బాగుంది సార్, జుట్టు గురించి చెప్పింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్రేమ్చంద్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ మేడం గారికి ఇద్దరికి. సో అది నిద్రలేమి గురించి చెప్పారు. సో ప్రాపర్ గతంలో ఉండేది మనకి నిద్ర పట్టేది కాదు, ఒక డైలీ 2 hours అంతే నిద్ర పట్టేది. సో అట్లాగనే ఈ మెయిన్ నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రెజర్స్, ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు. సో మెటమైన్ వాడచ్చు, లేకపోతే కాంబోహైడ్రేట్స్ అయినా వాడచ్చు. ఆ ప్రెజర్ తగ్గించి నిద్ర పట్టడానికి నైట్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో అలాగే హెయిర్ డ్రైర్ గురించి ఫస్ట్ టైం వింటాం, ఇంట్లో ఎప్పుడు వింటున్నా. సెండ్ చేసినప్పుడు కూడా ఓపెన్ చేయాల, మేడం గారు చెప్తే విన్నానులే చూడడం కంటే అని నేను అంతే వింటూ ఉన్నా. టాపిక్ ఎక్సలెంట్ సార్, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అరుణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన సబ్జెక్టు బాగా ఉంది సార్. శిరీష మేడం, మౌనిక మేడం నిద్ర గురించి చెప్పింది. అదే నిద్ర నాకు నైట్ పట్టలేదు సార్, ఏం వాడాలి అని నేను అనుకుంటున్నాను. ఈ రోజు అర్థమైంది సార్, తెచ్చుకొని వాడతాను. మెలకు వచ్చిందంటే నాకు నిద్ర పట్టదు సార్, నాకు చాలా నచ్చి తెచ్చుకుంటాను సార్. సూపర్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి. శిరీష రవి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు నిజంగా సూపర్ సెషన్ సార్. ఎందుకంటే మనం ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల, ఒత్తిడి వల్ల, లేకపోతే అంటే సంథింగ్ ప్రతి ఒక్క దాని వల్ల కూడా మన ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నిద్ర పోలేకపోతున్నాం. కానీ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ తోటి ఆ విధంగా ఆరోగ్యంతో పాటు మనకున్న మా సమయంలో కూడా ఉన్న సమయాన్ని నిద్ర పోనికే కూడా ఉందని ఈరోజు మేడం మంచిగా చెప్పింది సార్. అదే విధంగా బయట శిరీష మేడం చెప్పిన దానిలో నిజంగా రోజుకు 7 రూపాయలు అని అంటే బయట మనము డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకుంటున్నాము. ఇక్కడ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని క్లియర్ కట్ గా చెప్పింది సార్. ప్రతి ఒక్కరం దీన్ని అబ్జర్వేషన్ చేసి మన సప్లిమెంట్స్ గానీ, మన ప్రొడక్ట్ గానీ వాడుకుంటే అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆదాయం సంపాదించుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి. సేమ్రీజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నిద్రలేమి సమస్య గురించి మౌనిక మేడం చాలా బాగా చెప్పారు సార్. ఒత్తిడి వలన కానీ, ప్రయాణాలు చేయడం వలన, టెన్షన్స్ వలన, ఫోన్ పడుకునే ముందు యూజ్ చేయడం వలన కూడా నిద్ర సమస్యలకి కారణం అవుతుంది. అలాగే మౌనిక మేడం చెప్పినటువంటి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది హెయిర్ డ్రైయర్ అనేది చాలా యూజ్ అవుతుంది సార్. అది ఎక్కువ తడిగా ఉన్నప్పుడు తొందరగా పీల్చుకోవడం కానీ, దాని యొక్క ఉపయోగాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నవీన్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిద్రలేమి సమస్య గురించి మేడం చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు అనేకులు నిద్ర లేక చాలా సతమతం అవుతున్నారు. అయితే మరి ఆ మేడం చెప్పినటువంటి ప్రొడక్ట్స్ వాడితే వారి నిద్ర కూడా బాగా వస్తుందని చెప్పారు సార్. మరి మనిషి వచ్చేసి కనీసం ఒక 7 నుంచి 8 గంటలు పండుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పని తెలుసుకున్నాము. కానీ ఈ రోజు ఉన్నటువంటి సమస్యల వల్ల, ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేకులు నిద్ర పోక మరి జబ్బులు తెచ్చుకుంటున్నారు. మరి మేడం చెప్పినటువంటి సప్లిమెంట్ వాడితే మరి యూజ్ అవుతుందని చెప్పి అనుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
సుజాత మేడం అన్మిట్, సారీ సునీత మేడం అన్మిట్ చేసుకోండి. శ్రీనిధి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చెప్పిన అది మౌనిక మేడం నిద్ర గురించి చాలా మంది నిద్ర లేక సతమతం అవుతున్నారు, కానీ చెప్పిన సప్లిమెంటరీ గురించి బాగా అర్థమయ్యాయి సార్. ఇంకోటి శిరీష మేడం హెయిర్ గురించి చెప్పింది, దాంట్లో ఇంకో లిక్విడ్ అవి కూడా ఉంటాయి కదా సార్, నేను వాడిపించాను, ఇప్పుడు కూడా వాడిపిస్తున్నాను. మనం ముందు మన హ్యాబిట్ మనం మార్చుకొని చేసుకుంటా వేరే వాళ్ళకి ఎదుటోళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సార్. అది అర్థమైంది. ఇంకోటి ఇక్కడ మేము మైసూర్ వచ్చినాం సార్, కానీ చాలా బాగుంది సార్. మీరు రాని వాళ్ళు మాత్రం చాలా మిస్ అయ్యారు. అది చెప్పలే, మనము నరానికి రక్తం ఎట్లా ప్రవహిస్తుందో సార్ సుబ్బయ్య శెట్టి సార్ మాటలు కూడా అట్లే ఉన్నాయి. సరే అవకాశం ఇచ్చినందుకు సూపర్ మేడం. మైసూర్ యొక్క అనుభూతులు మీరు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పద్మ మేడం అడ్మిట్ చేసుకోండి. సూపర్ సార్. నేను వాడుతున్న హెయిర్ ఆయిల్, ఇంతకు ముందు హెయిర్ ఆయిల్ బయట చుట్టూ మొత్తం వాడినాక నాకు హెయిర్ అనేది ఊసిపట్టేది సార్. సూపర్. అలాగా నా మేడం చెప్పినట్టుగా నిద్ర పట్టదు సార్, నిజంగానే నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ టెన్షన్ తీసుకుంటాం కాబట్టి నిద్ర పట్టదు. ఎందుకంటే బెస్ట్ ఇలా ఎక్కడ 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 మనం పోవాలి, ఎవరికి చెప్పాలి అనే కంగారుతోటి ఆలోచనతో నిద్ర అంటే నాకు కరెక్ట్ వస్తలేదు సార్. ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హెయిర్ ఆయిల్ కాదు మేడం, హెయిర్ డ్రైయర్ చెప్పింది మేడం గారు. ఓకే థ్యాంక్ యూ. కొత్తగా వస్తలేదు. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సుజాత గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఓలీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేము మైసూర్ వచ్చినాం సార్ నిన్న. సుబ్బిశెట్టి గారు, గురూజీ గారు మైండ్ సెట్ మన కాడనే ఉంటది. మైండ్ అనేది మన జీవితంలో ఏమనుకుంటామో, ఏం గోల్స్ అనుకుంటామో, ఏం డ్రీమ్స్ అనుకుంటామో, ఏ లైఫ్ అనుభవించాలి, ఎంత జీతం తీసుకోవాలి, ఏంది టార్గెట్, చిన్న గోల్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్, ఈ రెండు విజన్లు ఉండాలి. ఇంకోటి సార్, ఇక్కడ మైసూర్లో వచ్చి నేను నేర్చుకున్నది ఏంటంటే మైండ్ సెట్ గురించి నేర్చుకున్నా. మై లైఫ్ ఈ రోజు నుండి నేను ఏం మారుతున్నా అనేది నా జీవిత బుక్ లో రాసుకున్నా. సార్ కూడా మనకు గెస్టెడ్ లెక్క సైన్ వేసి ఒక డేట్ వేసి ఇనిషియల్ వేసి ఇచ్చింది సార్. ఈ రోజు నుండి నువ్వు ఏం మారుతావు మళ్ళీ సరి వరకు అని. ఇంకోటి సార్, మౌనిక మేడం నిద్ర లేని రాత్రుల గురించి, నిద్ర రాకపోవడానికి ఏమేమి సప్లిమెంట్ తీసుకోవాలి, ఏమేమి వాడాలి అనేది చెప్పింది. మనము ప్రతిరోజు 6 నుండి 7 గంటలు నిద్ర తీసుకోవాలి. నిద్ర తీసుకున్నప్పుడే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా అలాగనే శిరీష మేడం హెయిర్ డ్రై గురించి మంచిగా చెప్పింది సార్. హెయిర్ డ్రై వాడటం వల్ల మంచిగా హెల్తీగా ఉంటుంది అని చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్, ఇలాంటి అవకాశం కల్పించిన దానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్. సో మైసూర్ ట్రిప్ ఫుల్ ఎంజాయ్ కాదు, లైఫ్ అంటే ఎలా ఉండాలో మీరు డిసైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనేది మీరు ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నారని తెలుస్తుంది మీ మాటల్లో. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ. మా గురించి రోజు నిత్య విద్యార్థి లెక్క ప్రతి జీరో నుండి హీరో కావడానికి ఎంతో టైం కేటాయించి నువ్వు గవర్నమెంట్ బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఇంత ఇది చేస్తున్నావు. మేము కూడా అట్లా చేయాలి, ఒక నా వంతుగా నలుగురినాన మార్చాలనే ఒక గోల్ తోటి, ఒక కాన్సెప్ట్ తోటి నేను పనిచేయడానికి ఒక నిన్నటి నుండి నేను కంకణం కట్టుకొని తిరుగుతా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చామకూరు వెంకటేష్ సార్ అడ్మిట్ చేసుకో. సార్ వాయిస్ బ్రేక్. ఓకే సార్ బ్రేక్ అవుతుంది సార్.
మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అవును సార్. ఓకే, కంటిన్యూ సార్. ఓకే ఓకే సార్. నేను కూడా మైసూర్ వచ్చాను. సుబ్బయ్య సార్ సూపర్ గా చెప్పిండు మైండ్ సెట్ గురించి. మైండ్ సెట్ మన బ్రెయిన్ కి అనేది మంచి చెడు అనేది ఏది తెలియదు. మనం ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాం. మంచి ఇస్తే మంచిగా తయారవుతాం, చెడు ఇస్తే చెడు. దొంగకు ఎట్లా ఉంటే ఆలోచనలు, దొంగతనం చేయాలి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. మంచివాడిని ఎట్లా మంచి ఆలోచనలు వస్తాయి. బ్రెయిన్ మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం బాగా చెప్పిండు. ఇంకోటి అప్డేట్ ఉండాలి, నిరంతరం మార్పు సిద్ధంగా ఉండాలి. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా మారేమా అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి బిలీఫ్, నమ్మకాలు. ఇలాంటి నమ్మకాలు మన దగ్గర ఉన్నాయి. ఒక ఏనుగు చిన్నప్పుడు ఒక చిన్న తాడుతో బంధిస్తాము, పెద్ద అయినా కూడా అదే తాడుతో బంధిస్తాము. అంటే దాంట్లో మార్పు అనేది అది ఏంటంటే అట్టి తాడు అని ఒక నమ్మకంతో బందీ అయిపోతుంది. అన్ని జీవితాలు కూడా అలా బందీ అవుతున్నాయి. దానికి మార్పు సిద్ధంగా ఉండాలని చెప్పి. ఇంకోటి చేసే పని నిరంతరం చేయాలి. మన అలవాట్లే ఆచరణగా మారుతాయి, ఆచరణ నుంచి వచ్చేదే సక్సెస్ అనేది బాగా క్లారిటీ చెప్పిండు. ఫోకస్, ఇంకోటి ఫోకస్ ఒకే దానిపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ మనం గోల్ అని సెట్ చేసుకోవాలనేది బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. ఫోకస్ పెట్టాలి, నిరంతరం ఫోకస్ పెట్టాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలి టోటల్ గా అని మీరు ఈ మాటలో తెలుస్తుంది సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీం బ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మౌనిక మేడం చెప్పింది నిద్ర గురించి చాలా మంచిగా అర్థమైంది సార్. ఇప్పుడైతే చాలా మంది నిద్ర లేక చాలా అవస్థ పడుతుండ్రు, ఎన్నో హాస్పిటల్ తిరుగుతుండ్రు, కానీ ఇది అయితే లేదు. సప్లిమెంట్స్ చెప్పింది కదా సార్, సప్లిమెంట్స్ ఇట్లా ఖచ్చితంగా వాడడానికి ప్రయత్నిస్తాం సార్. అట్లే శిరీష మేడం జుట్టు గురించి చెప్పింది. జుట్టు ఉంటేనే అందం ఎవరికైనా, అది కూడా మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్. థ్యాంక్ యూ మేడం. నవీన్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ చాలా సూపర్గా ఉన్నాయి సార్. మౌనిక మేడం చెప్పిన నిద్రలేమితనం గురించి కానీ, బ్యూటీ కేర్ లో భాగంగా శిరీష మేడం ఈరోజు మనకు ఏ విధంగా పోతుంది దాని గురించి చాలా బాగా చెప్పారు. మనకి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి హెయిర్ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. దాని గురించి చాలా మంచిగా చెప్పారు మేడం. మనకు మెయిన్ గా అయితే కెరటిన్ అనే లోపం వల్ల వస్తుంది. మగవాళ్ళలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో లేడీస్ కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మేడం కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా మైసూర్ పోవడం జరిగింది సార్. నిన్న జరిగిన సార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ లో చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ వచ్చింది సార్. మైండ్ సెట్ గురించి చాలా క్లారిటీగా అర్థమైంది సార్. ఇక్కడికి మనం కాశీకి పోయి కడుక్కున్నట్టే ఉంది సార్. మాకు కూడా అంత సెషన్ వచ్చింది సార్ది. నీట్ గా మేము కూడా కొన్ని వదిలేసుకోవాలి. మైండ్ సెట్ ఎంత మారితే అంత. సార్ ఏది చేసినా ఈ రోజు చేసింది రేపు కొత్తదనంగా ఆలోచన చేయాలి. ఈ రోజు చేసింది రేపు చేయకూడదు, కొంచెం కొత్తగా చేయాలి. మన గోల్స్ కానీ మనం చేసే విధానం కానీ అసలు అప్డేట్ కావాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని చాలా చక్కగా వివరించారు సార్. అసలు మామూలు లేదు సార్. అసలు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మేడం కూడా చెప్పింది నిద్ర సమస్య గురించి, హెయిర్ డ్రైవ్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు మేడం కూడా. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. సో అప్డేట్ కావాలి. సో మనందరం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనం గ్రోత్ అవ్వాలని చెప్పేసి మీ మాటల ద్వారా, మైసూర్ ట్రిప్ ద్వారా మీరు చెప్పినటువంటి మాటలు చాలా బాగా కరెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, లాస్ట్ కాలర్ ఇబ్రహీం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ వండర్ఫుల్ సెషన్ సార్. మౌనిక మేడం, శీర్ష మేడం చెప్పిన వండర్ఫుల్ మర్చేయడం. లేడీస్ కి జుట్టు ఉంటేనే చాలా అందము. అదేవిధంగా నిద్రలేమి గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎవరైతే సంపూర్ణంగా నిద్రపోతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేమి గురించి ఈ రోజు వెస్టేజ్ లో ఉన్నటువంటి సప్లిమెంట్ గురించి
రోజుకి ఏదో ఒక టాపిక్ శీర్ష మేడం, మౌనిక మేడం రోజు ఒక టాపిక్ చెప్తారు. వాళ్ళు చెప్పే దాని గురించి మేము ప్రతిరోజు నేర్చుకున్నాం. ఇలాగే ప్రతిరోజు మాకు ఏదో ఒక సెషన్ చెప్పుకుంటూ మాకు ఇలా పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ. మంజుల మేడం అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇలా 2 సెషన్లు కూడా బాగున్నాయి సార్. ఇద్దరు బాగా చెప్పారు. నిద్ర గురించి, ఎయిర్ లాస్ గురించి మంచిగా అర్థమైంది సార్. నాకు కూడా ఎయిర్ లాస్ సార్, నేను కూడా వాడాలనుకుంటున్నాను.